నేనేముంది చెప్పు గాంధీ నాది ఒకటే మాట్లాడేదే ఉంది ఫస్ట్ నీకు పెట్టలేదని నాకు ఎట్లు నాకేం మాట్లాడరాదు అసలే మాట్లాడరాదు ఏం చేస్తుంటావే మేము ఒడ్లలో వ్యవసాయం కౌలు కూడా ఎన్ని ఎకరాలు పెట్టిరు 5 ఎకరాలు కౌలు బంద్ ఏమైనా వచ్చిందా కౌలు రైతులకు ఇస్తా మాకు ఏది రాలే 12,000 ఇస్తా అన్నారు 12,000 రాలే ఏది రాలే ఎందుకే అంటే ఏమి ఇవ్వలేదు మరి మీరు దరఖాస్తు పెట్టుకురా దరఖాస్తు పెట్టలేదు పెట్టలే అభయస్తుంది దాంట్లో పెట్టలే ఊరికన్నా వచ్చినాయి మరి కౌలు రైతులకు ఎవరికి రాలేడు ఎవరికి రాలేదు వస్తే కొంచెం ఆధార అవుతుండే కదా ఇక ఏడాది ఆడు ఇస్తాటే లేడు ఇంకా ఏది ఉంది అంతేనా ఏం పండి ఇచ్చినావు 5 ఎకరాలలో పత్తి వేసినావా వచ్చిందా మరి పంట అన్నది మంచి ఇక అట్లే వెళ్ళింది ఆడికాడికి మొత్తం పెట్టుబడి పెద్దాం ఎట్లా వెళ్ళిందా ఎట్లుంది కొత్త ప్రభుత్వం ఇక ఏముందా ఎప్పుడు గదే ప్రభుత్వం మేము పేదవాళ్ళకి ఏముంది అయినా మాకు చేసేది ఏమి లేదు చేసేది ఏం లేదా రుణమాఫీ రైతు మా వడ్ల కమరోళ్ళకి ఏం చేస్తుండే ఈయన చేస్తలేడు ఆయన చేస్తలేడు కమ్యూనిటీకి ఏం రావట్లేదు 6 గ్యారెంటీలు వచ్చినాయి 500 సిలిండర్ ఫ్రీ కరెంట్ ఆ సిలిండర్ 500 వస్తుంది కానీ రైతు పడతానే లేవు అందులో పడతలేవా 900 కట్టుకుంటున్నా అలా పడతానే లేవు ఎవనుకోకనికి 2 నెలలు పడ్డాయి ఆనిసి మళ్ళీ బంద్ అయినాయి వేస్తలేరు ఎందుకంటే బ్యాంకులో పోయి ఇక అడిగిపోతే పైన అడిగిపో అంటుండే పైన పోయి అడిగితే ఇక పైన అడిగిపోదు మేము అడుగుతాడుకు అంతేనా పైన అడిగిపోలేరంట ఫ్రీ కరెంట్ అని వస్తుందా ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుంది అది వస్తుంది మీకు ఉపయోగపడుతుంది కానీ ఇక అది ఒకటి పడుతుంది అనుకోరాదు అది ఒకటి వర్తిస్తుందా 6 గ్యారెంటీలు ఎట్టున్నాయి మరి ఇప్పటివరకు 2 3 అయినట్టున్నాయి కదా 3 అయినాయి ఓ బస్ అయింది గ్యాస్ అయింది ఓ సన్న బియ్యం అయింది అంతేనా 3 4 అయినాయి అంతే కాలే. నా పేరు ముత్తులింగం. ఏం చేస్తుంటారు? ఏం లేదు, జేసీబీ ఉంది. మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ అంటాడు. మండల పార్టీ లేదు, ఏం లేదు, గ్రామ ఓటర్ సంఘం అంతే. ఇట్లా గ్యారెంటీలు 6 గ్యారెంటీలు వస్తున్నాయి, ఏంటి పరిస్థితి? అయినాయి 2 3 అయినాయి. ఏమేమి సన్న బియ్యం, గదే బస్సు, ఇంకోటి ఏదో ఉండగా ఏం మెల్లమెల్ల చేసుకుంటూ వస్తురుగా. మెల్లమెల్ల చేసుకుంటూ వస్తురా. రైతు భరోసా పడుతున్నాయా? పడ్డాయి. ఎంతమంది పడ్డాయి? మొత్తం పడ్డాయి 5 ఎకరాల వరకు. 5 ఎకరాల వరకు. 5 ఎకరాల వరకు. కొంత 3 ఎకరాల వరకు పడ్డాయి అంటారు. మరి ఇక్కడనైతే మొత్తం పడ్డాయి అందరు కూడా. 5 ఎకరాల వరకు పడ్డాయి. 5 ఎకరాల తర్వాత పడలేదు. పడలేదు. రుణమాఫీ కూడా పడ్డాయి. అయిపోయినాయి అప్పుడే. మరి చాలా వరకు కాలేదు. 2 లక్షల వరకు మొత్తం అయినాయి. ఇక్కడ భయపడే వాళ్ళకి మళ్ళీ మిత్తి కట్టినా కూడా కాలేదంటారు. పైన అయితే చేయను అన్నాడుగా. 2 లక్షల పైన చేయను అన్నాడుగా. చేస్తా అన్నారు కదా పైన. 2 లక్షల వరకు చేస్తా అన్నాడు. 2 లక్షల వరకు చేసిండు. మిగతా పైసలు ఎక్స్ట్రా ఉంటే కట్టించు. కట్టిన వాళ్ళకి కూడా కాలేదట. రైతులతో అడుగుతా ఉంటే చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో 2 లక్షల వరకు అయితే అయిపోయినాయి మొత్తం. వచ్చిన హామీలన్నీ అమలు అవుతున్నాయా? అవుతున్నాయి మెల్లగా. 5 సంవత్సరాల వరకు చేయరట. 5 సంవత్సరాల వరకు చేస్తారట. మెల్లగా మరి బడ్జెట్ లేదు కాడ. మెల్లగా చేస్తారు, మెల్లగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కంటే మరి ఇప్పటి వరకు ఎట్లా మరి? ఏంది పింఛన్లు కానీ ఇస్తురుగా. 4,000 పెంచుతాడు కదా. పెంచడేమో మెల్లగా పెంచాలి. ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తురుగా. ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తారా? ఓకే. ఏం చెప్తారు ఫైనల్గా కాంగ్రెస్ ఇప్పుడైతే మంచిగా ఉంది. బీఆర్ఎస్ అంతా అద్మానం అయితే కాదు, దోసుకొని తినడం అంత కాదుగా. దోసుకొని తిన్నారా వాళ్ళు మొత్తం? వీళ్ళేమి తెలియదు, తెలుస్తుంది. ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ తెలుస్తుంది. వీళ్ళకి అదేందో అప్పుడు చెప్తారు వాళ్ళు.